హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం విశాఖపట్నం నుంచి చెన్నై సెంట్రల్ మధ్య నడిచే చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మీద బ్లాక్ చేస్తున్నాము. అయితే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది డిపార్చర్ అవడానికి. అందువలన పరుగున వెళ్తూ ఉన్నాను. ఇంకొంచెం లేట్ అయితే వెళ్ళిపోయి ఉండేది. ఈరోజు మనం 3 టైర్ ఏసీలో ట్రావెల్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ ట్రైన్లో నేను చెన్నై వరకు ట్రావెల్ చేయబోతున్నాను. కమాండ్ మ్యాన్, యూ కెన్ డూ ఇట్. కమ్ ఫాస్ట్. పద నువ్వు చేసి ఎక్కగలవు. కానీ తొందరగా అయిపోతుంది. అబ్బా, ఎంత స్పీడ్గా వెళ్తున్నాను మామ. ఏంటో ఎంత కష్టపడాల్సి వస్తుందో బ్లాగులు చేయడానికి. ట్రైన్ చూడండి రెడీగా ఉంది డిపార్చర్ అవడానికి. ఇంకొక నిమిషం లేట్ అయి ఉంటే వెళ్ళిపోయి ఉండేది ట్రైను. ముందుకు వెళ్తున్నాను నేను. మొత్తానికి అయితే కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఆ ముందు కంపార్ట్మెంట్లో ఎక్కాలి ఇప్పుడు నేను వెళ్ళి. ఇదే అండి మనం ట్రావెల్ చేయబోయే కంపార్ట్మెంట్. 3 టైర్ ఏసీ దీంట్లోనే. ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. ఇప్పుడే ట్రైన్ లోపలికి వచ్చాం కాబట్టి కొంతసేపు అలా రిలాక్స్ అవుదాము. జర్నీ చేసే వాళ్ళంతా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతూ ఉన్నారు. అందువల్ల నేను కూడా గట్టిగా ఏం మాట్లాడకుండా కామ్గా వీడియో తీసుకుంటూ బ్లాగ్ చేసుకుంటూ ఉన్నాను. ట్రైన్ అయితే స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంది. ఒక పక్కన నేను వీడియో తీసుకోవాలి, నా కొడుకుని అల్లరిని కంట్రోల్ చేస్తూ బ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. ఈ ట్రైన్ నైట్ మొత్తం ట్రావెల్ చేస్తుంది కాబట్టి ప్యాసింజర్స్కి డిస్టర్బ్ కాకుండా బ్లాగ్ చేస్తున్నాను. అలాగే మాటికి డోర్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ని తీయలేదు. ఎందుకంటే ట్రైన్లో నేను మాత్రమే కాదు ఉండేది, ప్యాసింజర్స్, డ్యూటీ చేసే టీసీలు, ఆర్పిఎఫ్ వాళ్ళు అందరు ఉంటారు కదా. ప్యాసింజర్ ఎలాగో నిద్రపోతారు నైట్ కాబట్టి. కానీ నైట్ డ్యూటీ చేసే రైల్వే స్టాఫ్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. పగలైతే బ్లాక్ చేస్తే ఎవరు ఏమనరు కదా, ఎందుకంటే అందరు మెలకువగా ఉంటారు కాబట్టి. నైట్ టైం అయితే మనతో పాటు ట్రావెల్ చేసేవారు ఇబ్బంది పడతారు. అలా ఈ వ్లాగ్ ముందుకు సాగిస్తున్నాను అన్నమాట. ఈ ట్రైన్లో నేను 3వసారి ట్రావెల్ చేయడం. ఫస్ట్ 2 టైమ్స్ స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేశాను. అప్పుడు మా బెర్తుల్లో కూడా జనాలు కూర్చుని ఉన్నారనమాట. వాళ్ళంతా జనరల్ టికెట్లు తీసుకొని ఎక్కి కూర్చున్నారు. అప్పుడు నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. టీసీ వచ్చినప్పుడు అయితే లేచి వెళ్ళిపోయేవాళ్ళు. టీసీ వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చి కూర్చునేవాళ్ళు వాళ్ళంతా. ఆ బాధ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని 3 టైర్ ఏసీలో బుక్ చేసుకున్నాను అనమాట. అది మొదల. నా అదృష్టం కొద్దీ బెర్తులు కూడా డోర్ దగ్గరే వచ్చాయన్నమాట. నా కొడుకుని పడుకొని నిద్రపోరా అంటే అస్సలు నిద్రపోవట్లా, మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు. ఆ బ్లూ లైట్స్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు కొంతసేపు అలా కునుకు తీసి మళ్ళీ లేచి చూసేసరికి గూడూరు రైల్వే స్టేషన్కి వచ్చేసింది ట్రైను. గూడూరు జంక్షన్ నుంచి బయలుదేరి ఇక ఈ ట్రైన్ ఆగేది చెన్నై సెంట్రల్లోనే. ఇక నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లో దూసుకుపోతుంది ఈ ట్రైను. నెల్లూరు స్టేషన్ దాటిన దగ్గర నుండి ఏసీ కొంచెం లోగా ఉన్నట్టు అనిపించింది. నాకైతే చెమటలు పట్టడం స్టార్ట్ అయిందనమాట. ఎందుకో అర్థం కాలేదు. ఇక గూడూరు స్టేషన్ దాటిన తర్వాత మరీ చెమటలు ఎక్కువ పట్టడం స్టార్ట్ అయిపోయినాయి. లోపల ఏసీయే పనిచేయడం, లోపల ఏసీ పనిచేయడం వల్ల అందుకనే పూర్వీకు నేను బయటకు వచ్చేసి గాలి పీల్చుకుంటా లోపల ఒక్కపోస్తుందా, అందుకని పూర్వీకు నేను బయటకు వచ్చేసి గాలి పీల్చుకుంటూ చల్లగాలి. లోపల ఏసీ లేదు. కొంచెం సేపు అలా చల్లగాలికి తిప్పితే అప్పుడు పడుకున్నాడు బిడ్డ. అలా అల్లరి చేసి ఆడి బొజ్జని నిద్రపోతున్నాడు. బొజ్జ నాయన బొజ్జ, చెన్నై వచ్చే వరకు లేక మాకమ్మ బొజ్జ నిద్రపోతల్లి. ఇక మొదలెడదామా. ఇప్పుడే తెల్లారుతూ ఉంది. ఇక వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది.
ట్రైన్ అయితే తమిళనాడు స్టేట్లోకి ఎంటర్ అయ్యి వెళ్తూ ఉంది. సో ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే తెలియదును. ఇంతసేపు నేను ట్రైన్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాను నా కొడుకుని పడుకోబెట్టి. సో ఇప్పుడు కూడా ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుందో ఒకసారి చెక్ చేద్దాము. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22869. విశాఖపట్నం నుంచి చెన్నై సెంట్రల్ వరకు ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. కరెక్ట్గా పొన్నేరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయితే ట్రైన్ స్పీడ్ చెక్ చేస్తున్నాను. 120 km/h స్పీడ్తో ఈ ట్రైన్ మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంది. ఈ ట్రైన్ వీక్లో ఒకసారి మాత్రమే చెన్నై సెంట్రల్ వరకు ట్రావెల్ చేస్తుంది. అనగా సోమవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మంగళవారం ఉదయం 8 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం జర్నీ టైం వచ్చేసి 13 గంటలు పడుతుంది. అలాగే 11 స్టేషన్స్లో ఆగుతుంది. విశాఖపట్నంలో బయలుదేరిన ఈ ట్రైను తరువాత దువ్వాడ, అనకాపల్లి, నర్సింగపల్లి, తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, ఆ తర్వాత చెన్నై సెంట్రల్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం ప్రయాణించే దూరం వచ్చేసి 781 కిలోమీటర్లు. ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 60 km/h ఉంటుంది. ఈ ట్రైన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కింద వస్తుంది. ఈ ట్రైన్లో ప్యాట్నీ కార్ అయితే లేదు. ఈ క్యాటరింగ్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ ట్రైను LHB కోచెస్తో రన్ అవుతుంది. విత్ WAP ఇంజన్తో రన్ అవుతుంది. చెన్నైకి చేరుకున్నాక ఈ ట్రైన్ తిరిగి ఉదయం 10 గంటలకు మళ్ళీ విశాఖపట్నానికి తిరుగు ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22870. ఉదయం 10 గంటలకు చెన్నైలో బయలుదేరిన ఈ ట్రైను రాత్రి 10:30 విశాఖపట్నం చేరుకుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద కెనాల్ రాబోతుంది. ఆ కెనాల్ కరెక్ట్గా వెళ్ళి సముద్రంలో కలుస్తున్నది. ఆ దృశ్యం మనకి ట్రైన్లో నుంచి కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కెనాల్ వెళ్ళి అట్లా సముద్రంలో కనిపించడం వస్తుందండి. అదిగో చూడండి, కనిపిస్తుంది కదా. ఈ కెనాల్ వెళ్ళి అక్కడ ఎదురుగా అక్కడ సముద్రం బంగాళాఖాతంలో వెళ్ళి కలుస్తుంది. ఈ కెనాలు అక్కడ దూరంగా కనిపిస్తుంది సముద్రము. ఈ ట్రైన్ వీక్లీ వన్స్ చెన్నై ఎందుకు ట్రావెల్ చేస్తుంది అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా. తిరుగు ప్రయాణం చేసి విశాఖపట్నం చేరుకున్న ఈ ట్రైను మళ్ళీ గురువారం రాత్రి 8:20 ట్రైన్ నెంబర్ 18503 విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:45 సాయినగర్ షిరిడి స్టేషన్కు వెళ్తుంది. అదే రోజు నైట్ సాయినగర్ షిరిడీలో బయలుదేరి మరుసటి రోజు శనివారం ఉదయం విశాఖపట్నం చేరుకుంటుంది. ఎవరు చెప్పారు? గుడ్ మార్నింగ్, నమస్తే 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 భలే చెప్తాను. రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, wheels on the train go round and round. అక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ని పార్క్ చేస్తున్నారు. మంగళవారం కాబట్టి సర్వీస్ లేదు మంగళవారం పూట వందే భారత్ ఎక్స్ప్రెస్కి, అందుకని పక్కన స్టాప్ చేస్తున్నారు. ఇది చెన్నైకి ముందు ఉన్న రైల్వే స్టేషను. ఇంకా మరికొద్ది క్షణాల్లో చెన్నై రైల్వే స్టేషన్కి ట్రైన్ చేరుకుంటుంది. ట్రైన్స్ని అలా పార్క్ చేసున్న ప్రదేశాన్ని యార్డ్ అని అంటారు అని అనుకుంటున్నా, కరెక్ట్గా తెలీదు. బట్ మీకు తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి కింద. ఇప్పుడే ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయింది. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ట్రైన్ హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయింది. టైం అయితే 7:32 AM అవుతూ ఉంది.
రైల్వే కూలీలందరూ ప్లాట్ఫామ్ మీదకి రావడం మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఏ ప్లాట్ఫామ్ నెంబర్ కనిపించలేదు. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ పాయింట్కి అయితే ట్రైన్ వచ్చేసింది కాబట్టి కొంతసేపు రైల్వే స్టేషన్ చూసి ఎంజాయ్ చేయండి. చేద్దాం అట్లా కాదు, నేను ఎందుకు చేయలేను. అది మా మందల. ఈ వీడియో ఇంకా ఇంతటితో సమాప్తం కాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మామ. అంటాను బాయ్ బాయ్. ఇంజిన్లో స్పీడ్గా వచ్చేది డబ్ల్యూఏపీ ఇంజిన్స్.